యజమాని లైఫ్ ను కాపాడింది. కుక్క పట్ల అభిమానంతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు గ్రామస్తులు. మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మూశావు. అందరూ సుఖపడి సంగమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. ఇప్పుడు మీరు చూస్తున్నది అంత్యక్రియలు సీన్. ఇది ఎవరిదో గొప్ప వ్యక్తిది కాదు, అలా అని మనిషిది కాదు, నోరు లేని ఓ కుక్కది. కుటుంబ సభ్యులు దగ్గరి వారో చనిపోతే ఎలా గుండెల విలిసేలా ఏడుస్తారో అలా రోదిస్తున్నారు గ్రామస్తులు. ఈ సీన్ వెనుక ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. నల్గొండ జిల్లా కన్గల్ మండలం ఎస్ లింగోటానికి చెందిన మేరెడ్డి గోపాల్ రెడ్డి అనే ఆసామికి కుక్కలను పెంచడం హాబీ. కొన్నేళ్ల క్రితం బత్తాయి తోటలో ఇల్లు కట్టుకున్నాడు. తోటలో ఇల్లు కాబట్టి ఇంట్లోకి పాములు, విషకీటకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీంతో ఇంటికి కాపలాగా జర్మన్ షెపర్డ్ కుక్కను తీసుకొచ్చాడు. పింకీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. రాత్రిపూట గోపాల్ రెడ్డి ఆదమర్చి నిద్రపోతుండగా ఇంట్లోకి పాము దూరింది. పామును పసిగట్టిన కుక్క గట్టిగా అరిచింది. పామును చూసిన గోపాల్ రెడ్డి భయంతో ఇంట్లోకి పరుగు తీశాడు. అయితే ఇక్కడ పింకీ పాముని వదల్లేదు. 2 గంటల పాటు కుక్క పాము మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరకు కుక్క కరవడంతో పాము చనిపోగా, పాము కాటుకు గురై కుక్క చనిపోయింది. ఇలాంటి ఎంతో మంది మూర్ఖతలు ఉన్న జనాల మధ్యన అది మూగజీవిగా ఉండి కూడా దాని విశ్వాసాన్ని చాటుతుంది. ఇలాంటి మూగజీవాలను ఎందరూ కూడా ప్రేమించాలని చెప్పి ఇలాంటి మూగజీవానికి బిడిగడ భోజనం పెడితే అది మనందరినీ ఆదరిస్తుంది. కానీ లక్షల రూపాయలు తినుకుంటూ కూడా ఎన్నట్టు ఉండి కూడా ఏం తెలియకుండా ప్రాణాలు తీస్తున్న ఈ సందర్భంలో కానీ ఇది నిజంగా ఏంటంటే మా ఇంట్లో సరే నాకు తమ్ముడు లేడు, కానీ ఒక తమ్ముడు కంటే ఎక్కువగా నేను చూసుకునేదాన్ని. కానీ నా తమ్ముడు పోయినట్లు అంత ఫీలింగ్ ఉంది. యజమాని కోసం ప్రాణాలను అడ్డేసిన కుక్క పింకీకి అంత్యక్రియలు ఘనంగా జరపాలని డిసైడ్ అయ్యారు గ్రామస్తులు. అందరూ కలిసి ఓ మనిషికి చేసినట్లుగా అంత్యక్రియలు చేశారు. చాలా బాధాకరమైన విషయము. డాగ్స్తో అటాచ్మెంట్ ఉంటే మాత్రము అసలు ఎలాగైనా బ్రతికేయచ్చు అనమాట. డిప్రెషన్ లాంటివి అలాంటివి కూడా ఉండదు జనరల్గా. సో నాకైతే అందరూ కూడా డాగ్స్ని పెంచుకోవాలని నా ఆకాంక్ష. ఈవెన్ నాకు కూడా అక్కడ నేను హైదరాబాద్ నుంచి వచ్చానమాట నరేందర్ని పరామర్శించడానికి. గోపాల్ రెడ్డి ఇంట్లో కుక్క ఎన్నో ఏళ్ళకెళ్ళి వాళ్ళు పెంచుకుంటా ఉన్నారు. ఆ కుక్క చనిపోవడం వల్ల మా ఊరు గ్రామ ప్రజలంతా కూడా శోక సముద్రంలో మునిగి మనిషి ఏ విధంగా అయితే చనిపోతే ఏ విధంగా అంత్యక్రియలు చేస్తారో మూగజీవి చనిపోయినా కానీ ఆ విధంగా అంత్యక్రియలు చేయడం మా ఊర్లో గొప్ప విశేషంగా మేము భావిస్తూ ఉన్నాం. కుక్క చనిపోయింది, అయితే అది కుక్క చావు కాదు, గొప్ప చావు. యజమానిని రక్షించడానికి పాముతో పోరాడి వీరమరణం పొందిన కుక్కకు ఘనంగా అంత్యక్రియలు జరిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు గ్రామస్తులు. ఇక ఇవి రూరల్ న్యూస్ విశేషాలు. కీప్ వాచింగ్ ఐ న్యూస్ ఆన్ యువర్ సైడ్.